హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పెనం మీద 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, కరివేపాకు రెమ్మలు, అలాగే వెల్లుల్లి రెమ్మలు, అలాగే 5, 6 జీడిపప్పు, ఉద్దిపప్పు, శనగపప్పు, అలాగే తెల్ల నువ్వులు, జీలకర్ర యాడ్ చేసుకున్నా అండి. దీనికి పల్లీలు కూడా యాడ్ చేయండి. అలాగే టమోటోలు, ఒక 2 టమోటోలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి వీటినన్నింటినీ. ఇక్కడ నల్ల వంకాయలు అనేవి తీసుకుంటున్నాను. ఈ వంకాయల్ని పొడవుగా చిన్నగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి ముక్కలు అనేవి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దీనికి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కర్రీని ఈ విధంగా చేసుకోండి. సూపర్ టేస్ట్తో ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. దీనికి ధనియా పౌడర్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వంకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత వంకాయలు అనేవి యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశలోకైనా బాగుంటుంది. దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేయండి. కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. సింపుల్గా వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. నేను ఇక్కడ చపాతీ అనేది ప్రిపేర్ చేశాను. నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.